దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలి. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రసాదంపైకి వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మనందరూ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని, దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలుగా ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతోపాటు మళ్ళా అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చబాదులు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికలో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సంబంధించిన కాదు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు, రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని విచారణ జరపండి. విచారణ జరిపి వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో ఉచ్చుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు, కానీ దేవుడితో వచ్చి మనం దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదే అని అనుకోవచ్చు, ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు, కానీ తప్పది. ఇవాళ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం. అది మనం ఉట్టిపోనేది ఒక తప్పుగా చేస్తే, దేవునికి అపచారం చేస్తే, అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చేస్తే అది ఊరికిపోదు. ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. దయచేసి ఇంతటితో ఇది ఆపండి. మీకు చేతనైతే దాన్ని ఎంక్వైరీ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి. దాని మీద వాస్తవాలు తీసుకురండి. అప్పుడు మాట్లాడిన అంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఇంతటితో పరిసమాప్తం పెట్టండి. పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాన్ని శిక్షించండి. మీరు శిక్షించమైనా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు అయితే. నాకు ఇది అర్థం అవట్లే. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు, వారి తాలూకా ఈవో గారు వచ్చి ఇంకో మాట చెప్తారు. ఈవో గారు ఏం చెప్తున్నారు? ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో మా ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది, దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది, మేము దాన్ని తిరస్కరించాము, దాంతో ప్రసాదాలు చేయలేదని చెప్పారు. ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక ఆచారం ఉంది, ఇప్పటి నుంచో టీడీలో ఒక ఆచారం ఉంది. ఏ ట్యాంకర్ అని వస్తే దాన్ని వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడము, వివిధ ల్యాబుల్లో వచ్చే దానికి క్రాస్ చెక్ చేయడము, అది వాసన అయితే బాగుంటే
మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము. రిజెక్ట్ చేయడం కానీ మోతాదుకు మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము, నిబంధనల ప్రకారం చేయడం అనేది పోయి మరి ఈ పురపురాలకు పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు. ఇది కదా అనుమతి వస్తుందే. జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనూ 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ 14 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారు. ఇది వాస్తవం కాదా? ఈ లెక్కలు తప్ప ఎందుకు ఇది? అవసరం లేని సందర్భాన్ని, అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని, ఎందుకంటే ప్రపంచంలోనే మన శ్రీవారికి మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ, ఆయన మీద ఉన్న భక్తి, ఆయనకున్న భక్తులు, మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క దేని లేదు చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం. ఆ నమ్మకానికి మనందరం కూడా తలవంచవలసిందే. అటువంటి దేవుడి మీద, దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. చాలా తప్పు.